అందరికీ నమస్కారం అండి. దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పనుందన్నమాట. అయితే ఈ యొక్క నిధులు విడుదలపై అయితే దేశమంతా కూడా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద మనకి 18 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేసింది కదా కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు విడుదలపై అంటే 19వ విడత కింద నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రతి ఏటా కూడా ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 6,000 రూపాయలు అనేవి ఇస్తూనే ఉంది కేంద్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి గాను ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు ఈ యొక్క 19వ విడత కింద అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏడాదికి ఇందాకే చెప్పినట్లుగానే 6,000 రూపాయలు అనేవి అయితే మనకైతే అందిస్తుందండి. అయితే ఇప్పుడు మనకు ఒకే విడతల్లో 6,000 విడుదల చేయడానికి కేంద్రం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికోసం దేశవ్యాప్తంగా కోట్ల రైతులు దీనికోసం అయితే ఎదురు చూస్తున్నారండి. అయితే మనకి ఇక్కడ ఇది 2019లో అయితే ప్రారంభించిందన్నమాట ఈ యొక్క పథకం ఇప్పటికి వరకు కూడా మనకి 18 విడతల కింద ప్రతి రైతుకి కేంద్రం తరపున సాయం అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకి చిన్న సన్నకాని రైతులు కేంద్రమే ఈ యొక్క నగదుని అయితే జమ చేసిందనమాట. అయితే పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను మనకి 18 విడతల కింద మనకి అంటే 18 విడత మనకి అక్టోబర్ 9 అయితే విడుదల చేశారు. దీనివలన మనకి 9.56 కోట్ల మంది పైగా 20 కోట్ల బదిలీ అయితే అయిందనమాట. అయితే ఇప్పుడు 19వ విడత కొత్త బడ్జెట్తో ఫిబ్రవరిలో అయితే విడుదల చేసినట్లుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే ఈ యొక్క 19వ విడత కింద నిధులు అనేవి అయితే ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది అడిగారు కదా. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నగదును పెంచే అవకాశం ఉన్నట్లుగా కేంద్రం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుందండి. ఇందులో మనకి సంబంధించిన వరకు ఏంటంటే మనకి హర్యానా ఎలక్షన్ టైంలో జరిగిన ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా 6,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పి అన్నట్టుగా చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించి అయితే పీఎం కిసాన్ సంబంధించి పెంచడంపై హర్యానా కేంద్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదండి. సో మనకి ఇక్కడ మొన్న జరిగిన ఎలక్షన్ టైంలో కూడా మనకి ప్రచారం అయితే జరిగింది. అయితే ఇప్పటికే మీకు ఇందాక చెప్పినట్లుగానే మనకి 18 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేసింది కదా. అంటే మనకి ఇక్కడ ప్రతి ఏటా కూడా 3 విడతల కింద 2,000 ఒకసారి 2,000 ఒకసారి 2,000 ఒకసారి అలాగే మనకు మొత్తంగా 6,000 రూపాయలు అనేవి అయితే జమ చేసింది. అయితే ఇప్పుడు మనకి పీఎం కిసాన్ పెంచడంపై అయితే హర్యానా గవర్నమెంట్ ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు కదా. అయితే మొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈ యొక్క పీఎం కిసాన్ని 12,000గా చేస్తున్నట్టు వార్తలు అయితే వచ్చాయండి. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క మహారాష్ట్రలో గవర్నమెంట్ అయితే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా. అక్కడ మనకి ఈ యొక్క పీఎం కిసాన్ని 10,000 వరకు ఇస్తామని చెప్పి ఇవ్వబోతుంది. అయితే దీనికి మనకి కేంద్రం అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందండి. కాకపోతే ఒక రాష్ట్రానికి ఇస్తే మాత్రం ఇబ్బంది అవుతుందని చెప్పి అంటే వ్యతిరేక వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనివల్ల ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల మంది రైతుల వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి ఈ యొక్క రైతులందరికీ ఉపయోగపడే పీఎం కిసాన్ పథకం సంబంధించి. సో దాదాపుగా 10,000 నుంచి 12,000 వరకు పెంచుతానన్నట్టుగా కేంద్రం అయితే ఆలోచిస్తున్నట్టు తెలుస్తుందండి. సో ఇది ఒకవేళ పెంచితే మాత్రం ఒకవేళ మనకి ఇప్పుడు ఈ 3 విడతల కింద అంటే ఇక్కడ మనకి 2,000 ఒకసారి 2,000 ఒకసారి 2,000 ఒకసారి అలా మొత్తంగా 6,000 అయితే ఉన్నారు కదా. అలా ఈసారి మనం 3 విడతల కింద మనకి ప్రతి విడత మనకి 4,000 వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. అలా ప్రతి ఒక్క రైతుకి కూడా కేంద్రం తరపున అయితే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి అయితే ఇచ్చే అవకాశం ఉందండి. ఇప్పటికే చాలామంది 18 విడతల కింద ఒకే ఒక్క నగదుని అయితే ఇస్తున్నారు. అంటే అదే విధంగా ఇస్తున్నారు, పెంచడం లేదని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే మనకి ఇది క్రిస్మస్ లేదా సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే దీనికి ఏ అధికారిక ప్రకటన వచ్చినా ఈ యొక్క పెన్షన్ అంటే ఈ యొక్క
పీఎం కిసాన్ సంబంధించి ఏం పెంచినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.